Hi, hello, welcome back to my channel Ramesh Telugu Vlogs from Kuwait. Okay, this is my fourth vlog. సో ఈరోజు వీడియో వచ్చేసి కువైట్లో లైవ్ చికెన్ షాప్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను. అండ్ ఎవరెవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఎంతవరకు రీచ్ అవుతుందో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. ఓకే, వ్యూస్ అయితే కొద్దిగా గ్రోత్ ఉంది, బట్ సబ్స్క్రైబ్స్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది అనమాట. ఎవరెవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద ఫుల్ వీడియో. ఓకే, మీ సపోర్ట్ బాగా ఉంటే నాకు కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే ఆసక్తి బాగా పెరుగుతుంది. సో కమింగ్ డేస్లో వచ్చేసి మంచి మంచి క్రేజీ వీడియోస్ ఇక్కడ కువైట్లో బాగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఓకే, ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్. ఈవెన్ మీకు నచ్చకపోయినా ఏం నచ్చలేదో మెసేజ్లో వచ్చేసి మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది నాకు కొత్త ఛానల్, సో కొత్తగా చేస్తున్నాను, చాలా మిస్టేక్స్ ఉండొచ్చు. ఓకే, ప్లీజ్ ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. టైం 12 అవుతుంది ఆఫ్టర్నూన్. ఆల్మోస్ట్ 50 degrees అనమాట ఇప్పుడు. కాకపోతే ఉడకలేదు, హీట్ ఎక్కువ ఉంది, ఉక్కపోతలేదు, గాలి తోలుతుంది బాగా. సో ఆఫ్టర్నూన్ అండ్ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల మొత్తం స్ట్రీట్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను లైవ్ చికెన్ తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక చూస్తాము ఎంత ప్రైస్ ఉంది ఇక్కడ కువైట్లో ఫ్రెష్ చికెన్. అవి వచ్చేసి నేను అక్కడ వీడియో షూట్ చేస్తాను. చూడండి, కువైట్ రోడ్స్ ఆల్మోస్ట్ మొత్తం కార్లే ఉంటాయి, ఇంకేం కనిపించు. ఈ సైడ్ వచ్చేసి కువైట్ విల్లాస్, కువైట్ హౌసెస్. సైడ్ కువైట్ హౌసెస్, ఇటు సైడ్ వచ్చేసి రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇదే అరబీలో రాసినారు, దీన్ని నైఫ్ చికెన్ అంటారు. ఇది బాగా కువైట్లో ఫేమస్ అనమాట, నైఫ్ ఫ్రెష్ చికెన్కి. అదే పేరుతో రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, చాలా రెస్టారెంట్లు బాగా ఫేమస్ అనమాట. రెస్టారెంట్లు ఫ్రెష్ చికెన్ వెళ్దాం. అస్సలాము అలైకుం. అలా ఏబీ వాహదా ఓన్లీ ఇక్కడ. మేబీ నా వాయిస్ క్లియర్గా ఉండదు. ఇక్కడ వచ్చేసి ఈ లైవ్ మీద వచ్చేసి కిలో 1 kg అనండి. 1 kilo 1 kg లైవ్ మీద తూకం వేసి మనకు కట్ చేసి ఇస్తారు. ఎలా కాబట్టి అలా, స్కిన్లెస్, విత్ స్కిన్, చిన్న పీసెస్ కావాలి చిన్న పీసెస్, లేదంటే పెద్ద పీసెస్ కాబట్టి పెద్ద పీసెస్. ఓన్లీ బాయిలర్ ఉన్నాయి, నాటుకోళ్ళు లేవు ఇక్కడ. కొన్ని చోట్ల నాటుకోళ్ళు కూడా దొరుకుతాయి, బట్ మేము ఉండే ప్లేస్లో ఓన్లీ బాయిలర్. అక్కడున్న లైవ్ చికెన్ని కట్ చేసి వీళ్ళు వచ్చేసి ఆ కోడ్లో ఉన్న పార్ట్స్ని సపరేట్గా, లివర్ సపరేట్గా, గిజ్జాట్ సపరేట్గా, లెగ్ పీసెస్ సపరేట్గా అమ్ముతారు. సో అలా కూడా చేస్తారనమాట.
ఇది బాగా ఫేమస్ కువైట్లోనే. ఇక్కడ చూసారా ఎగ్స్ ఒక ట్రేలో 30 గుడ్లు ఉంటాయి. ఆల్మోస్ట్ మన ఇండియన్ మనీ వచ్చేసి 370 రూపీస్, కువైటీ మనీ వచ్చేసి దినార్ 350. అంటే కొన్ని షాపుల్లో కంపెనీని బట్టి ప్రైస్ అటు ఇటుగా కొద్దిగా తగ్గచ్చు ఎక్కచ్చు, కానీ ఇది నైఫ్ ఇక్కడున్న ఈ బ్రాండ్ నైఫ్ అనే బ్రాండ్ మాత్రం బాగా ఫేమస్. వీళ్ళ స్టాండర్డ్గా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా కానీ. కొన్ని అదర్ కంపెనీలకు కొంచెం ప్రైస్ తగ్గు ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు ఆ లైవ్ చికెన్ కట్ చేసి ఇలా ఫ్రీజర్లో పెడతారనమాట, స్కిన్లెస్గా. ఎవరన్నా కొంతమంది ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది అలా లైవ్గా చికెన్ తూకం వేసుకొని కట్ చేయించుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు అనమాట. సో 2 రకాల కస్టమర్స్ ఉంటారు. వింగ్స్, లెగ్ పీసెస్ ఇవి. ఐ హోప్ మీకు వస్తుంది అనుకుంటాను. ఇంకా ఫ్యూచర్లో చాలా వీడియోస్ వస్తాయి ఇలాగే కువైట్లో షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయి, ఓకే, ఎలక్ట్రానిక్ ప్రైసెస్ వాటి గురించి కూడా. ఓకే, అక్కడ జనరల్ స్టోర్కి వచ్చాను. ఇక్కడ వచ్చేసి ఒక కాఫీ మిషన్ ఉంది. సో 100 ఫిల్స్ అనమాట. 100 ఫిల్స్ అంటే ఆల్మోస్ట్ 30 రూపాయలు, 28 రూపీస్. ఇక్కడ కాయిన్ వేసి మనకి ఏది కావాలో చూస్ చేసుకుంటే కింద ఆటోమేటిక్గా కప్ వచ్చేసి ఇన్స్టెంట్ కాఫీ తాగాలన్నమాట. ఓకే, ప్రిపేర్డ్ కాఫీ. ఇప్పుడు మనం కాఫీ తాగాలనుకుంటున్నాను, నేను తీసుకున్నాను. ఇక్కడ చేసేసా. నాకు ఐ లైక్ తుర్కీస్ కాఫీ విత్ మీడియం షుగర్. యా, ఎస్, ఇక్కడ రెడీ అవుతుంది. కాఫీ మిషన్ ఉంది, అక్కడ కాఫీ మిషన్ ఉంది. మామూలుగా అన్ని జనరల్ స్టోర్లో ఇలాంటి కాఫీ మిషన్ పెట్టుకుంటారు. కాఫీ రెడీ. ఆఫ్టర్నూన్ కాఫీ.